నేనింత పెద్ద ద్రోహం చేశానని ఎలా అనుకుంటున్నావు? ఇదేనా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంతేనా మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ? నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది అంటారే, వాళ్ళు చెప్పింది విని నీ జీవితంలో నుంచి నన్ను వెళ్ళిపోమంటావా? నా మీద నమ్మకమే లేదా బావా? ఇంత పెద్ద నింద నా మీద వేశావు. ఆ అపూర్వ సంగతి నీకు తెలుసు కదా. ఆ వీడియోలో వాయిస్ మార్చి పెడితే దాన్ని నిజమని నమ్మేస్తావా? పూరి నీకు చెల్లెలైతే నాకు ఆడపడుచు. నీ ఇంటి పరువు తీయడం అంటే నా ఇంటి పరువు తీసుకోవడమే. నువ్వు మాట్లాడే మాటలు నా గుండె ముక్కలయ్యేలా చేశాయి తెలుసా? నాకొచ్చే కోపానికి నువ్వు అనుకుంటున్నది అబద్ధమని, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలనిపించింది. కానీ నీ ఆవేశం, నీ కోపం నేను నోరెత్తి మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతాయని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. నువ్వెన్ని మాటలన్నా నేను పడ్డాను. కానీ గుర్తుపెట్టుకో బావా, ఈ రోజు కాకపోతే రేపైనా నేను తప్పు చేయలేదన్న నిజం నువ్వు తెలుసుకుంటావు. అసలు ఎందుకు ఇలా చేసావు బావా? ఎందుకు ఇలా చేసావు? చెప్పు 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 బావా, చెప్పు చెప్పు. భూమి భూమి ఎందుకు ఇలా భూమి చేసావు? భూమి చెప్పు. భూమి 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 ఏంటి భూమి ఇలా కొడుతున్నావు? ఆ, చెర్రీ నువ్వా? బావా అనుకునే. నాకు అర్థమైంది. బా చిత కొట్టేసావు భూమి. బా అయ్యో, అత్తయ్య. భూమి, ఎలా ఉన్నావమ్మా? మీరెలా ఉన్నారు అత్తయ్య? నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటామో నీకు తెలీదా? నా మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు అత్తయ్య. కానీ మీ అబ్బాయి మాట మీరు కాదనలేరు. నేను బావ మాట కాదని అక్కడ ఉండలేను. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయను. ఆ అపూర్వ మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది. మనము కలిసినట్టే కలిసి విడిపోతున్నాం. మళ్ళీ మనం కలిసే టైం ఎప్పుడు వస్తుందో. ఎప్పుడో ఎందుకు, ఈ రోజు కలుద్దాం. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. వాడికి నువ్వంటే ఎంత కోపమో నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు? అదేంటత్తయ్య మీరు ఫోన్ చేసి నన్నంటున్నారు? చూడు, నాకు నీ మీద సానుభూతి ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ నా కొడుకు కంటే నువ్వేమీ ఎక్కువ కాదు. బావచ్చాడా? వాడి గురించి నీకు అనవసరం. వాడి మనసు కష్టపెట్టి నేనేం చెయ్యలేను. నువ్విలా పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా నా కొడుకు ఎలాగైతే భార్యాభర్తల బంధాన్ని తెంచేశాడో, అలాగే మనిద్దరం కూడా అత్తాకోడల బంధాన్ని తెంచుకుందాం. గుర్తుపెట్టుకో. సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా అంటున్నారు. అత్త కోడళ్ళ బంధాన్ని తెంచేసుకుందామంటున్నారు. సంబంధం లేకుండా చివర్లో గుర్తుపెట్టుకొని హింట్ ఇచ్చినట్టుంది. ఏమై ఉంటుంది? ఓ, నన్ను చూడాలనుకుంటున్నారు కదా, అందుకే ప్లేస్ టైము ఇలా చెప్పారన్నమాట.
ఇంతకీ ఏమైందమ్మా? నీ కోడలు ఫోన్ చేసిందనుకుంటా. కోడల కాకరకాయ చేసింది, ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. కానీ నువ్వు బంధం తెంచుకున్నట్టే నేను మా బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నాను. ఎన్ని చెప్పినా నువ్వు నీ మనసు మార్చుకోవని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నా మనసు మార్చుకొని మా ఇద్దరి మధ్య ఉన్న అత్తాకోడళ్ళ బంధాన్ని తెంచేస్తానని చెప్పాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి రమ్మని చెప్పాను. వస్తుందిగా, చెప్తా దాని సంగతి. అన్నయ్య, బంధం తెంచుకునే ఉద్దేశమే ఉంటే మన బంధం ఇప్పుడే తెగిపోయింది. నువ్వు నాకు ఇక ఫోన్ చేయకు అని చెప్పొచ్చు కదా. గుడి అడ్రస్ చెప్తుంది, టైము చెప్తుందంటే నాకేదో తేడా కొడుతుందన్నయ్య. నేనేదో నమ్మేశాను అనుకుంటుందమ్మా. సాయంత్రం 4 గంటలకు గుడిలో కలుద్దామని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కానీ సాయంత్రం 4 గంటలకి ఆ గుడికి నేను వెళ్తాను. అక్కడ తన తాట తీసి మళ్ళీ ఇంకోసారి అమ్మకి ఫోన్ చేయకుండా చేస్తాను. ఫోన్ ఉండట్లేదు, ఎలా షూట్ చేసుకుందాం? చెరి చెరి, ఏం లిల్లీ? నేను వర్కౌట్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోన్ నిలవట్లేదు, ట్రైపాడ్ కూడా లేదు. కొంచెం మొబైల్ తీసుకుని షూట్ చేస్తావా ప్లీజ్? నువ్వు వర్కౌట్ చేస్తే పబ్లిక్ చూడాల్సిన అవసరం ఏముంది? ఇది సోషల్ మీడియా కాలం బాబు. ఇప్పుడు మనం ఏం చేసినా ప్రపంచం చూడాలి. నువ్వు చూడలేదా? అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి అందమైన గర్ల్స్ ఇలా చేస్తే రీచ్ పీక్స్ లో ఉంటుంది. మ్మ్. అలాంటి వీడియోలకి ట్రోలింగ్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. ట్రోలింగే మాకు థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఇవన్నీ కాదు. నువ్వు షూట్ చేస్తావా చేయవా? చేస్తాను, ఇటివ్వు. ఉమ్.